మీరు అడిగినట్టు ఒక మంత్రం, ఒక నామం. ఒక నామం గురించి మాట్లాడుకుంటే. సో శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 108 తక్కువ కాకుండా చదివితే వాళ్ళు లలిత సహస్రం చదవడానికి దారి చూపిస్తాం వారు. ఓకే. అది శ్రద్ధగా చాలా చిన్న మంత్రమే కాదు ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అంటే అమ్మవారి రూపం అలా రావాలి. అమ్మవారి రూపం, అమ్మవారి ముందు శ్రీచక్రం మేరు ఉంటుంది, అమ్మవారు పడుకునే మా వెనక శివుడు ఉంటారు. అలా కూర్చుంటూ అమ్మవారు ఎలా ఉంటుందో లలిత సహస్రం అంటే లలిత అమ్మవారి ఫోటో ఎలా ఉంటుందో ఆ ఫోటో మొత్తం మన కళ్ళలోకి రావాలి. అలా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనే మంత్రంతో కుంకుమార్చన చేస్తే అమ్మవారికి ఖచ్చితంగా మనకి మార్గం దొరుకుతుంది. నేను ఎందుకంటే ఒక నామాన్ని ఎందుకు చెప్పలేదంటే ఇలా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే రోజుకి ఒక నామాన్ని రోజు అమ్మవారు జపం చేసేసి వచ్చేస్తున్నారు. అంటే మనం సహస్రనామాన్ని విడదీస్తున్నాం, విడదీయకూడదు. ఓకే. సహస్రనామే చదవాలి. అంటే ఉంది కదా, మాకు ఉన్న గొడవలు తీరిపోవాలి, ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవ్వాలి, ఏదైనా నామం చెప్పండి